అందరికి నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొద్దుగాలనే 6:30కి దిగిరు ఎయిర్పోర్ట్. లండన్కి వెళ్ళి వాపసు వచ్చిండ్రు. ఆయనకు అమెరికా పర్మిషన్ ఇవ్వలే కదా. యాక్చువల్గా లేకపోతే ఆయన ఈరోజు నిన్న రాత్రి బయలుదేరి ఈరోజు అమెరికాలో దిగాలి. వచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి మీద బాగా ఎఫెక్ట్ పడ్డట్టుంది ఈ కొండా సురేఖ వాళ్ళ ఎఫెక్ట్ అంటే అసలు కనిపిస్తుంది ఆడ. ఓ ఎమ్మెల్యే ఓలే, ఒక మినిస్టర్ ఓలే, కనీసం కాన్స్టిట్యున్సీ రాజనగర్ ఎమ్మెల్యే, ఆ కాన్స్టిట్యున్సీ ఆయన ఆ పార్టీనే ఉన్నాడు, ఆయన కూడా ఓలేదు. కొంతమంది కార్యకర్తలు మరి ఎవరో కొంతమంది పిలిపించుకున్నారు అక్కడికి, వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు ఎవరు ఈ ప్రోటోకాల్ ఉంటారు, కనీసం ఆ ప్రోటోకాల్ గాంధీ భవన్ ప్రోటోకాల్ వాళ్ళ వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరు లేరు. ఎంతసేపటికి సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళు వీళ్ళే కనిపించారు. మరి ఎందుకు పోలేదు, ఏంది, ఆర్గనైజ్ చేసుకోలేదా, ఆర్గనైజ్ చేసుకుంటే హ్యాండ్ ఇచ్చిండ్రా, మొత్తం మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకో ఇది ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత సరే ఇవన్నీ కార్లు ఓకే, కానీ ఇక్కడ చూడండి, పోనీ వీళ్ళు అచానక్ అక్కడ ఎవరో ఎయిర్పోర్ట్లో రేవంత్ రెడ్డి గారు అభిమానులు కలిసిండ్రు అని చెప్పి నీకు లేదు. ఎందుకంటే శాల్వాలు గిల్వాలు తీసుకొని పోయిండంటే దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్, ఎవరో మరి వాళ్ళకి సంబంధించిన కొద్దిమంది పోయి ఉంటారు. కానీ మిగతా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రేవంత్ రెడ్డితో లబ్ధి పొందిన వాళ్ళు కానీ, రేవంత్ రెడ్డితో లబ్ధి పొందిన ఉంటారు కదా. ఇప్పుడు ఆయన అందరికీ న్యాయం చేయకుండొచ్చు, కానీ ఆయన అనుకున్న వాళ్ళు కొంతమంది న్యాయం చేసి ఉండొచ్చు కదా. ఆయన ముఖ్యమంత్రి మామూలుగా అయితే విదేశాలకు పర్సనల్గా పోస్తే కూడా ఇక్కడ స్వాగతం గీగతం కొంచెం అరేంజ్మెంట్స్ మినిమం అరేంజ్మెంట్స్ పోతారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటాడు, పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు, తర్వాత లేకపోతే ఇక్కడ మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉంటారు. 2 ఎమ్మెల్యే హైదరాబాద్లో ఉన్నారు కదా, పార్టీ చేరిన వాళ్ళందరూ కలిసి 45 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎవ్వరు ఎయిర్పోర్ట్లో అయితే మనకు ఆ విజువల్స్లో అయితే ఎక్కడ కనబడలేదు, అది అఫీషియల్ వీడియోనే. ఎందుకు పోలేదు అసలు ఆర్గనైజ్? ఇప్పుడు ఆయనేమో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో భేటీ అయ్యిండు అక్కడ లండన్లో. ఆక్స్ఫర్డ్ నుంచి ఒక పెద్ద కాలేజీ తీసుకొస్తున్నాడు, ఇక్కడ తెలంగాణ పిల్లలంతా పోయి ఆక్స్ఫర్డ్లో జాయిన్ కావచ్చు ఇంకా అని ఏదో గ్రేట్గా నిన్న మొన్న ట్విట్టర్లో పెట్టుకున్నారు. చాలా గ్రేట్గా రేవంత్ రెడ్డి సోషల్ మీడియా అంతా కూడా ఇట్లా ఆకాశం లేపింది. అసలు ఇక పెద్ద పెద్ద యూనివర్సిటీస్ వస్తున్నాయి, మరి అంత పెద్ద విజయం అన్నప్పుడు కూడా ఇక్కడ మినిమం క్రౌడ్ కనబడాలి కదా, ఎక్కడ లేదు. ఇది మరి కొండా సురేఖ ఎఫెక్ట్ అంటే ఏంటంటే కొండా సురేఖ భయపడి అని కాదు, ఇక్కడ కనీసం రేవంత్ రెడ్డి దగ్గరకు పోతే రేవంత్ రెడ్డి మనుషులని ముద్రపడుతుంది, అది ప్రాబ్లం ఇక్కడ. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ మద్దతుదారులు అనేవాళ్ళు చాలా చిన్న ఫిగర్ కనిపిస్తుంది. రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయని వాళ్ళంతా రేవంత్ రెడ్డి మద్దతుదారులు. ఎవరైనా సరే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి మద్దతు తెలపాలని కోరుకుంటారు కదా, ఎందుకంటే పనులన్నీ అవుతాయి, ఏదైనా బిల్లన్నీ వస్తాయి, లేకపోతే ఏదో ఒకటి పని చేయించుకోవచ్చు ఆయన దగ్గర అని అనుకుంటారు. ఎవరైనా కూడా పోటీ పడతారు యాక్చువల్గా. కానీ రోజు పొద్దుగాలు లేచి రేవంత్ రెడ్డిని ప్రైజ్ చేసే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పెట్టేటోళ్ళు కూడా కనబడలేదు. కనీసం రోజు నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టిన కూడా ఎవరు కనబడలేదు. గాంధీ భవన్లో ఉండే భక్తులో, లేకపోతే అసెంబ్లీలో ఉండే భక్తులో రేవంత్ రెడ్డి భక్తులు కూడా పోలేదు. ఉన్నడికి నిన్నటికి ఈరోజుకు తేడా ఏంటంటే హైకమాండ్ వ్యూ అర్థమవుతుంది అనమాట. హైకమాండ్ వ్యూ రేవంత్ వన్ సైడ్ ఉందనుకో, హైకమాండ్ వన్ సైడ్ రేవంత్ రెడ్డి సైడ్ ఉందనుకో, నాకు తెలిసి వాళ్ళు కుప్పలు అసలు రేవంత్ రెడ్డి అక్కడి నుంచి పెద్ద ర్యాలీ తీసేవాడు, సేమ్ టైం ఆడ స్వాగతం పలికినకి ఒక పెద్ద కథ నడిచేది, ఆడ పోలీసు పెద్ద బెటాలియన్ ఏర్పాటు చేయాల్సి వచ్చేది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని కలవనికి అంతమంది కాంపిటీషన్ పడతారు, అంతమంది ఉంటారు. కానీ వీళ్ళెవరూ పోలేదు. అందుకే కాంగ్రెస్లో పరిణామాలు మారుతున్నాయా, కాంగ్రెస్లో అంటే నిజానికి కూడా సీఎం వద్దన్నా కూడా పోతారు. అది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ నో ఆర్గనైజ్ సీఎం వద్దన్నాడు, సీఎం వస్తున్నాడు అని తెలిస్తేనే కుప్పలు పోతారు జనము. సీఎం వద్దన్నాడు అంటే కూడా ఆగరు. సీఎం వద్దు అన్నాడంటే కూడా ఆ పక్క 10 మంది ఈ పక్క 10 మంది కార్పొరేషన్ చైర్మన్లు, మాజీలు, కొత్తోళ్ళు, పాతోళ్ళు ఎవరో ఖచ్చితంగా ఆడ ఉంటారు, మినిమం అది. కానీ ఇప్పుడు అదేమీ కనబడతలేదు అసలు. అంటే పార్టీ వీక్ చేసినప్పుడు నేను ఇందాక చెప్పిన కదా, హైకమాండ్ మనోభావాలు మొన్న ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టిన రోజుకు అర్థం కాలేదు. కానీ మొన్న సాయంత్రానికి నిన్నటికి ఇప్పటికీ వాళ్ళ హైకమాండ్ మనోభావాలు కొంచెం అర్థమవుతున్నాయి, కొంచెం అర్థమవుతున్నాయి. నేను మహేష్ కుమార్ కూడా చెప్పిండు కదా, ఏఐసిసి పరిశీలన తర్వాత నిర్ణయం. ఏఐసిసి పరిశీలన అన్నారంటేనే అది కోల్డ్ స్టోరేజ్కి పోయినట్టు డ్రాగన్. ఇక రేవంత్ రెడ్డి గ్రూప్ అనుకున్నంత వన్ సైడ్ కనిపిస్తలేదు.
రేవంత్ రెడ్డి గ్రూప్ అనుకున్నట్లుగా కూడా ఏమాత్రం కనిపిస్తలేదు. అది ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. హైకమాండ్ రేవంత్ సైడ్ ఉంది, వన్ సైడ్ ఉంది అనుకుంటే ఈరోజు వెల్కమ్ సీన్ వేరేలా కనిపించేది, 100% వేరేలా కనిపించేది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఒక భావోద్వేగ ఇష్యూని కూడా క్రియేట్ చేస్తున్నారు కదా. అయ్యో తెలంగాణ అభివృద్ధి కోసం నేను అమెరికా పోతా అంటే పోనీయలేదు, కేంద్ర ప్రభుత్వం అడ్డం పడ్డది, బీజేపీ అడ్డం పడ్డది, ఇంకా వీళ్ళు బీఆర్ఎస్ అడ్డం పడ్డది అంటారు. మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే అనుకుంటారేమో కొంతమంది అన్నారు అట్లా కూడా. అంటే ఒక భావోద్వేగ ఇష్యూని కూడా వాళ్ళు తెలంగాణకు అటాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. ప్రెస్ మీట్ కూడా ఉంటుందని చెప్తున్నారు దాని మీదనే. అంటే రేవంత్ రెడ్డి తెలంగాణ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది అమెరికా పోకుండా. ఇప్పుడు లండన్ పోస్తే పట్టించుకునే దిక్కులేదు. మరి ఆ భావోద్వేగ సమయంలో కూడా ఎవరు కనబడకపోవడం అనేది కొంచెం ఆశ్చర్యమే. పొలిటీషియన్స్, మామూలు పొలిటీషియన్సే అట్లా పోయి ఇట్లా వస్తే స్వాగతం పలికేతల కోసం ఎదురు చూస్తుంటారు, మన కోసం ఎవరు వచ్చిందని. కొంత ఆర్గనైజ్ కూడా చేసుకుంటారు. ఇంకోటి రేవంత్ రెడ్డి ఆర్గనైజింగ్ విషయంలో నెంబర్ 1. నేను చాలాసార్లు చెప్పిన, ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కాకముందు పీసీసీ కావాలని కొంతమందిని ఏరేసి ప్రతి మీటింగ్లో ఉరిలిపించేది. పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇంకా ఈయననే సీఎం అని ఉరిలిపించుకునేది. అది ఎవరు మాట్లాడించేవాళ్ళు మీకు అందరు గుర్తే ఉంటుంది. ప్రభుత్వానికన్నా ముందు నేను చెప్పేది, ఒక బహిరంగ సభ పెడితే ఎవరైనా ఢిల్లీకి వెళ్ళి ఒక పెద్ద గెస్ట్ వస్తే యాక్చువల్గా ఢిల్లీకి వెళ్ళి వచ్చిన గెస్ట్ లాస్ట్ మాట్లాడతారు, ఆయన చీఫ్ గెస్ట్ కాబట్టి. కానీ వాళ్ళని కూడా మాట్లాడించేది కాదు. రేవంత్ అన్న మాట్లాడాలి, రేవంత్ మాట్లాడాలి అంటే రేవంత్ రెడ్డికి ఇంత ఉందా జనాలలో అని వచ్చిన వాళ్ళకి కనబడాలి. కానీ వాళ్ళంతా ఆర్గనైజ్డ్, వాళ్ళంతా ఒక గ్రూప్, వాళ్ళకు నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చారు ఆ గ్రూప్లో ఒకరిద్దరికి. ఆ గ్రూప్ను మేనేజ్ చేసేవాడు, ఆర్గనైజింగ్. మరి ఇక్కడ మాత్రం ఎందుకు కుదరలేదు? ఇక్కడ ఆర్గనైజింగ్ చేసుకోలేదా? ఆర్గనైజింగ్ చేసుకోకపోయినా రావాల్సిన వాళ్ళు రాలేదా? ఆర్గనైజింగ్ చేసుకున్నా కూడా ఫెయిల్ అయిందా? ఒక లండన్ పోయి వస్తున్నాడు, 3 days లండన్ పోయి వచ్చి నన్ను అమెరికా ఓనియలేదని ఒక భావోద్వేగాన్ని క్రియేట్ చేసుకొని వస్తున్నప్పుడు, ఆక్స్ఫర్డ్ లాంటిది తీసుకొని వస్తున్నా అని ప్రచారం చేసుకుంటున్న టైంలో ఎందుకు పోలేదు ఏంది అనేది ఖచ్చితంగా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఏమైందంటే హైకమాండ్ కొండా సురేఖ విషయంలో నిర్ణయం కనుక తీసుకుని ఉంటే ఇవాళ వేరే జరిగేది. నిర్ణయం తీసుకుని ఉంటే వద్దన్నా అవునన్నా కాదన్నా అసలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డిని ముద్ర పడడం అనేది ప్రాబ్లం. ఇప్పుడు న్యూట్రల్గా ఉంటే బెటర్. ఇప్పుడు కొండా సురేఖకు ఇంటర్నల్గా ఎవరు సపోర్ట్ చేస్తుంటారో బయటికి తెలియదు. కానీ కొండా సురేఖకు సపోర్ట్ ఉంది. లేకపోతే ఆమె మొన్న రాసిన లేఖ గాంధీ భవన్కు ఏమని, నా వెనక వీళ్ళు కొంతమందిని నేను ఆల్రెడీ వివరణ ఇచ్చిన తర్వాత కూడా నా కుటుంబ పరువును రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తున్నారు, కొందరు ఎమ్మెల్యేలు సేమ్ ఒకటే టాపిక్ మాట్లాడుతున్నారు. కొండా సురేఖ 100% పీపుల్స్ పుల్లర్, అంటే ఎక్కడన్నా ఉంటే ఒక గ్రూప్ని తయారు చేయగలదు, కొంతమందిని గ్యాదర్ చేయగలదు. కానీ ఆమెకు అంత రాజకీయ పరిజ్ఞానం కొంత కనబడదు. ఎప్పుడు ఆమె బయటకైతే కనబడలేదు ఆ విషయం. కాబట్టి అంత ఘాటు లేక మల్లురవికి రాసిందంటే ఆమె వెనుక ఉండొచ్చు, కానీ అది ఇంటర్నల్గా నడిచిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయని వాళ్ళంతా కాంగ్రెస్ మనుషులు అనేదే వచ్చింది. ఇప్పుడు కొండా సురేఖ సైలెంట్గా ఉండి కొంత రాజకీయ చతురత ప్రదర్శించింది. అది కూడా ఎవరో సలహాదారులు, గట్టి సలహాదారులే ఉన్నారు, డౌట్ ఏం లేదు. లేకపోతే ఆమె గడగడ మాట్లాడేది, పెద్దగా ఏమో ఆలోచించదు, భయం లేదు వాళ్ళకి, భయపడరు వాళ్ళకు. కొండా ఫ్యామిలీ వాళ్ళు ఏం భయపడరు, కానీ ఏదంటే అది మాట్లాడిస్తారు, అది ప్రాబ్లం అక్కడ. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర పోయి రేవంత్ రెడ్డిని ముద్ర వేసుకొని రేపు నాడు ఏం జరుగుతుంది, కొండా సురేఖను తప్పించకపోతే రేవంత్ రెడ్డి పని ఖతమవుతుంది. మళ్ళీ మాట్లాడుతున్నాం ఈ విషయాన్ని. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అని ముద్ర వేసుకోవడం, ఆయన బ్యాచ్ అని ముద్ర వేసుకోవడంతో నష్టం జరుగుతుందని కాంగ్రెస్లో చర్చ ఉంది. అది ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, పచ్చ కాంగ్రెస్లో భయపడుతున్నారు. చూసినరా, ఒరిజినల్ కాంగ్రెస్లో ఎవరు వస్తలేరు రేవంత్ రెడ్డి దగ్గరికి, పచ్చ కాంగ్రెస్లో వస్తున్నారు. పచ్చ కాంగ్రెస్లో వస్తున్నారని చెప్పి ఇది ఇంకా మరింత మనల్ని ఇబ్బంది పెడుతుంది ఏంపే. రేవంత్ రెడ్డి కూడా కొద్దిగా పచ్చ కాంగ్రెస్ వాళ్ళను కొంచెం ఆగండి అంటున్నాడు. అచ్చ కాంగ్రెస్ ఏమో చాలా రేవంత్ రెడ్డి దగ్గర పోతే ఏం ప్రాబ్లం అవుతుందో, ఆయన దగ్గర పోతే ఇష్యూ అవుతుందేమో, అనవసరంగా రేవంత్ రెడ్డి మనిషిని ముద్ర పడితే పరిణామాలు వేరే కనిపిస్తున్నాయి, అనవసరంగా బలైతమేమో అని వాళ్ళు. అందుకే ఉండొచ్చు బహుశా. ఎవరు కనబడకపోవడం అంటే 100% మామూలుగా ఒక కంపెనీ డైరెక్టర్ ఎవరో విదేశాలకు వస్తున్నట్టనే ఆ కంపెనీ సీఈఓ, ఆ కంపెనీలో ఎంప్లాయీస్, మెయిన్ రోల్ వాళ్ళందరూ ఎయిర్పోర్ట్కి పోయి కార్లు పట్టుకొని వచ్చిన ఆయనకు స్వాగతాలు వాళ్ళకి అదంతా పెద్ద హంగామా చేస్తారు. మరి అంతకుముందు పోయించినప్పుడైతే ఒక పెద్ద ర్యాలీ తీసింది కదా ఇదే రేవంత్ రెడ్డి, ఒక పెద్ద ర్యాలీ కథ, గుర్రాల మీద ర్యాలీ తీసిర్రు, ఒంటల మీద ర్యాలీలు తీసిర్రు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అనిపిస్తలేరు? వై? ప్లీజ్ సబ్స్క్రైబ్.